నియోజకవర్గంలో అద్దంకిలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేలా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరో కీలక ముందడుగు వేశారు. సుదూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు అద్దంకి పట్టణానికి వస్తున్న పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ చదువులు కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకాంక్షించారు. అద్దంకి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 8, 9 తరగతుల బాలికలకు సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంత్రి గొట్టిపాటి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. సొంత నిధులు, నెదర్లాండ్స్ రోటరీ క్లబ్తో పాటు కొందరు దాతల సహాయంతో విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. విద్యార్థులకు సైకిళ్లను అందజేసిన అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మిగిలిన వారితో చదువులో పోటీ పడాలని అభిలషించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది పేదలు ప్రభుత్వ పాఠశాలలను విద్యాభ్యాసం చేస్తుంటారని వెల్లడించారు. అటువంటి వారు స్కూలుకు రావాలన్నా సరైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రవాణా సదుపాయం లేక చదువులు ఆగకూడదన్న మంత్రి గొట్టిపాటి అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 40 ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సైకిళ్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంత్రి గొట్టిపాటి ఔదార్యానికి విద్యార్థులు తమ కరతాళ ధ్వనితో హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 8, 9 తరగతుల బాలికలకు సైకిళ్లు ఇచ్చామని తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇక్కడికి వచ్చిన తర్వాత 6, 7 తరగతుల విద్యార్థులకు కూడా సైకిళ్ల అవసరాన్ని గుర్తించి వారికి కూడా 20 రోజులు అందజేస్తామని హామీ ఇచ్చారు. 5 కోట్లకు పైగా వ్యయం ఉందని సంవత్సరంలోపు అందరికీ సైకిళ్లను అందజేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అదేవిధంగా అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో మరో 5 తరగతులు గదులు కావాలని పాఠశాల యాజమాన్యం కోరారని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తరగతుల నిర్వహణకు మరో 5 గదులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ జాస్తి రంగారావు, రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ ప్రతినిధులు లియో జ్వాగ్ మేకర్, కిస్ వాండెన్ బెర్గ్, కోన్ వెన్సన్తో పాటు వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆడపిల్లలు చాలా మంది ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వాలని చెప్పాను. ఫస్ట్ ఒక స్కూల్ని తీసుకొని ఆ స్కూల్లో 8th క్లాస్ 9th క్లాస్కి చేద్దామని చెప్పి వాళ్ళ ట్రైల్ కింద ఒక స్కూల్లో చెప్పాము. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది 6th క్లాసు 7th క్లాసు 8th క్లాస్ 9th క్లాస్ అందరూ ఉంటున్నారని చెప్పారు. తొందరలోనే మన స్కూల్లో ఇప్పుడు 8th 9th ఇచ్చాం కదా, ఇంకొక 20 రోజుల్లో 6th క్లాస్ 7th క్లాస్ సంబంధించిన సైకిల్ ఇప్పించేస్తామని చెప్పి కూడా మీ అందరూ సలహాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన డిఓ గారు కూడా చెప్పారు, ఈ స్కూల్ సంబంధించి ఒక 5 గదులు కావాలి, ఖచ్చితంగా ఈ తొందరలో శాంక్షన్ చేపిస్తారన్నారు. అవి కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి కూడా సలహాలు మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా I request you, this is very rural constituency and backward district in the state. We are having 30 to 40 government schools. All rural people, very poverty, below poverty people. I request you as much as you can do for my constituency for providing cycles to the girl children and girl boys also. I think 10,000 cycles we require. Our support, 50% of the support we will from different people. We are asking from different people. I want it to complete it within 1 year. We want to give all the cycles to all the school children. Within 1 year, I want to give nearly 10,000 cycles to all the children. This is the support we request from you. వాళ్ళని ఎంతవరకు సహాయం చేయగలుగుతారో అంతవరకు చేయమని చెప్పాము. తర్వాత అశ్విత గారు కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ అమ్మాయి కానీ అందరూ కూడా మేము బయట అందరూ కూడా క్యాంపెయిన్ పెట్టి మన కాన్స్టిట్యున్సీలో సైకిల్ కావాలి పిల్లలకి అనే దాంట్లో క్యాంపెయిన్ పెట్టి 4 నుంచి 5 కోట్ల రూపాయలు పైన అవుతుంది. ఇప్పుడు ఏం చేసామంటే అర్జెంట్ కావాలని చెరుకుపేటలో చేయించాం కదండి, మనం చెరుకుపేటలో చేయించాము. ఈసారి మనం పెద్ద మొత్తం కంపెనీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా రేటు కూడా చూడమని చెప్పి కంపెనీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా పెద్ద ఎత్తున ఈసారి వచ్చేటప్పటికి ప్రతిసారి కూడా 2 స్కూల్స్ పెట్టుకుంటా మొత్తం కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా సైకిల్ ఇచ్చేదానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా సమావేశంగా తెలియజేసుకుంటూ MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు,
బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.